సమాజంలో ఆడవారికి సముచితమైన ప్రాధాన్యం, అవకాశాలు దక్కాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంది. వివిధ రంగాలు, వివిధ స్థాయిల్లో విద్యను అభ్యసించిన మహిళలకు సముచిత ఉద్యోగాలు అందించేందుకు జాబ్ ఫెయిర్ ఫర్ విమెన్ అనే కార్యక్రమాన్ని ఆగస్టు 2024లో నిర్వహించింది. దేశంలో మొదటిసారిగా ప్రత్యేకంగా మహిళల్లో ఆంట్రప్రెన్యూర్షిప్ పెంపొందించే ఉద్దేశంతో ప్రారంభమైన వీహబ్ గా పిలువబడే విమెన్స్ ఆంట్రప్రెన్యూర్షిప్ హబ్ సహకారంతో డీట్ అని సంక్షిప్త నామంతో పిలిచే డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ సంయుక్తంగా కలిసి ఈ జాబ్ మేళాను నిర్వహించారు. వీహబ్ డీట్ జాబ్ ఫేర్ ప్రత్యేకంగా మహిళల కోసం కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో 8,000 మంది అప్లికేషన్స్ పంపించారు. ఆ రోజు ఫుట్ఫాల్ 3,500 పీపుల్. దాంట్లో 350 జాబ్ అప్లికేషన్స్, జాబ్ ఆఫర్స్ రోల్ అవుట్ అవుతున్నాయి. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే 350 ఆఫర్ లెటర్స్తో పాటు నెక్స్ట్ లెవెల్ ప్రాసెసింగ్కి ఇంకా క్యాండిడేట్స్ని చూస్తాము అని చెప్పి ఆర్గనైజేషన్స్ చెప్పడం జరిగింది మనకి. ఈ ప్రకారంగా ఆ రోజు అరౌండ్ 20 to 25 ఆర్గనైజేషన్స్ వచ్చినాయి. దాంట్లో స్విగ్గీ, బజాజ్ ఎలక్ట్రానిక్స్, HDFC, Reliance and other renowned companies took part. So we are very happy for this collaborations. ఇటువంటి జాబ్ ఫేర్స్ విమెన్కి ప్రత్యేకంగా చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు కూడా ఎంకరేజ్డ్గా ఫీల్ అవుతారు. దానివల్ల లాట్స్ ఆఫ్ పార్టిసిపేషన్ ఫ్రమ్ ద విమెన్ వర్క్ ఫోర్స్. ఇది ఇంతకు ముందరు కూడా చేయడం జరిగింది అండ్ అది సపోర్ట్గా తీసుకొని ఇప్పుడు మళ్ళీ మనం చేయడం జరిగింది. కానీ ఇంత భారీ ఎత్తున చేయడం ఫస్ట్ టైం and we are very happy with the results. Hello everyone, so ee roju DEET in collaboration with VHub చాలా మంచి ఆపర్చునిటీ మన దేశం తెచ్చారు. ఈ రోజు చాలా అంటే చాలా వైడ్ గోల్డెన్ ఆపర్చునిటీ ప్రతి ఒక్క ఉమెన్ కి. బికాస్ ఈ రోజు మ్యారీడ్ ఉమెన్ రైట్ ఫ్రమ్ 18 నుంచి 18 ఏజ్ గ్రూప్ నుంచి ప్రతి ఒక్కరికి మంచి గోల్డెన్ ఆపర్చునిటీ ఇది. వీ హ్యావ్ లార్జ్ కంపెనీస్ హియర్ ప్రొవైడింగ్ జాబ్స్ టు పీపుల్. సో ఇక్కడ మ్యారీడ్ ఉమెన్, 18 years ప్లస్ ఉన్న వాళ్ళు, ఎదర్ ఫ్రెషర్స్ ఆర్ ఎక్స్పీరియన్స్, ఎవ్రీబడి కెన్ జాయిన్ హియర్. సో చాలా మంచి చిన్న చిన్న కంపెనీస్ చాలా వైడ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళకి. కరీంనగర్ నుంచి వచ్చాను. నాకు రీసెంట్గా బీటెక్ అయిపోయింది. అంటే లైక్ 2024లోనే నా బీటెక్ కంప్లీట్ చేశాను. సో అయిపోయిన తర్వాత ఆపర్చునిటీస్ కోసం చూస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇది ఒక సోషల్ మీడియా ద్వారా తెలిసింది. మళ్ళీ ఒకటి సాక్షి ఎడ్యుకేషన్లో కూడా చూశాను. సో కన్ఫర్మ్ చేసుకొని ఇక్కడ వీహబ్కని మేము ఇక్కడ బిఆర్ అంబేద్కర్ కాలేజ్కి అంటే యూనివర్సిటీకి వచ్చాక మాకు అక్కడ కింద రెజ్యూమ్స్ అనేది తీసుకొని లైక్ వాళ్ళు నెక్స్ట్ టెస్ట్ పంపించేసి ఇంటర్వ్యూ ఇస్తా అని చెప్పారు. ఇక్కడనేమో మాకు ఒకటి ఆల్రెడీ ఇంటర్వ్యూ అయిపోయింది, షార్ట్ లిస్ట్ ఒకటి అయినాము. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థినులు, విమెన్స్ జాబ్ సీకర్స్ దాదాపు 8,000కు పైగా ఆన్లైన్ వేదికగా ఈ జాబ్ ఫెయిర్ ఫర్ విమెన్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇందులో 3,000కు పైగా మహిళలు ఆగస్టు 8వ తారీఖున నిర్వహించిన జాబ్ మేళాకు హాజరయ్యారు. వీహబ్ ప్రాంగణం ఉన్న అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు జరిగింది. ముఖ్యంగా వివిధ ఇన్స్టిట్యూట్స్ లో చదువుతున్న విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మంచిర్యాల నుంచి వచ్చాను. నేను టాటా గ్రూప్స్కి అండ్ ఐకియాకి అప్లై చేశాను. త్రూ డీట్ ద్వారా నేను కండక్ట్ అయ్యాను. వాళ్ళు కాంటాక్ట్ అయితే అన్నారు. హోప్ ఉంది. మేము సావిత్రిబాయి పుల్లే ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాము. మేమైతే ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ చేయలేదు. బట్ మా ఇన్స్టిట్యూట్ వాళ్ళు, సార్ వాళ్ళందరూ మాట్లాడుకున్నారు, రేపు అక్కడికి వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. అప్పుడు మేము సావిత్రిబాయి పుల్లే నుంచి వచ్చినాం. మాకు ఇన్ఫర్మేషన్ మాధవి మేడం నుంచి వచ్చింది. ఇంకా మేము ఇక్కడ ఇంటర్వ్యూ అయితే ఫేస్ చేయలేదు, ఎట్లుంటుందో మాకు తెలియదు. మేము ఫ్రెషర్స్. మేము ఫ్రమ్ సావిత్రిబాయి వెల్ఫేర్ సొసైటీ నుంచి వచ్చాం సార్. బట్ మేము మా వాళ్ళైతే కొంతమంది అయితే ఫేస్ చేశారు. కొన్ని ఇంటర్వ్యూస్ లైక్ ఒక 2-3 కంపెనీస్ ఫేస్ చేశారు. అగైన్ 22nd ఏదో ఉందంట, మీట్ ఉందంట అగైన్ ఎట్ కాప్రా సమ్వేర్. సో ఆ కాప్రా కూడా మళ్ళీ మేము వెళ్తాము అక్కడికి కూడా. దెన్ అకార్డింగ్ టు విల్ ప్లాన్. I attend the Gentech interviews. I have selected for that. I got also offer letter. I am very happy for that. Thank you.
ఇందులో 22కు పైగా చిన్న పెద్ద కంపెనీలు పాల్గొని ఎంతో మంది మహిళా అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది ఇక్కడ మాకు దొరుకుతారు అనేసి. అండ్ థ్యాంక్ యూ ఫర్ కండక్ట్ చేసిన వాళ్ళకి. మాకు అరౌండ్ 200+ స్టూడెంట్స్ వచ్చారు, అందులో 100+ సెలెక్టెడ్ అయ్యారు. ఆఫర్ లెటర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. కొంతమందికి స్పాట్ అపాయింట్మెంట్ లెటర్స్ అందజేయగా మరికొంతమందిని తదుపరి దశల ప్రక్రియకు ఎంపిక చేశారు. బేసికల్గా మాకు ఏంటంటే రిక్వైర్మెంట్ ఉంది, ఆన్ గోయింగ్ ప్రాసెస్ అది. సో చెఫ్స్కిను, ఈవెంట్ మేనేజర్కిను, తర్వాత ఏమో ఇంకోటి ఏంటంటే హెచ్ఆర్ రోల్, అలా వేరియస్ కెపాసిటీస్లో అవసరం ఉంది. ఇక్కడికి వచ్చాక రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. క్యాండిడేట్స్ వచ్చారు, రెజ్యూమ్స్ తీసుకున్నాము, వాళ్ళతో ఇంటరాక్ట్ కూడా చేయడం జరిగింది. సో పొటెన్షియల్ క్యాండిడేట్స్ కొంతమందిని ఐడెంటిఫై చేశాము. సెకండ్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ మా ఎండి గారితో ఉంటుంది, మా ఓన్ ప్రెమైసెస్లో మాదాపూర్ దగ్గర. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ అస్ అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ. ఇక్కడ మనకి టెలికాలింగ్ రిక్వైర్మెంట్స్ ఉంటే దాన్ని చూడడం కోసం మేము ఇక్కడ హైరింగ్ కోసం వచ్చాము. అది ఆల్మోస్ట్ ఆల్ ఒక 50 పీపుల్ వరకు మాకు వాకిన్ అయ్యారు. అందులోంచి ఒక 15 మెంబర్స్ని నెక్స్ట్ రౌండ్కి ఆఫీస్కి పిలిచాం. ఎందుకంటే వాళ్ళు మిగతా అన్నీ అటెండ్ అవుతున్నారు కదా, మల్టిపుల్ కంపెనీస్ ఉన్నాయి. సో వీ విల్ బీ కాలింగ్ దెమ్. ఒకవేళ ఇంకెక్కడైనా సెలెక్ట్ అయితే మేబీ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది, బట్ అదర్వైజ్ దే విల్ కమ్ అండ్ అటెండ్ టుమారో. HDFC బ్యాంక్, ఐకియా, జెన్ టెక్నాలజీస్, బజాజ్ ఎలక్ట్రానిక్స్, టాటా మోటార్స్ డీలర్స్ వంటి ప్రతిష్టాత్మక కంపెనీలకు చెందిన మానవ వనరుల విభాగానికి చెందిన నిపుణులు అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి తమకు కావలసిన నైపుణ్యాలతో కూడిన మహిళలను ఉద్యోగాలకు ఎంచుకున్నారు. మాకు ఇది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ త్రూ ఇక్కడికి వచ్చాము, డీట్ రిక్రూట్ జాబ్ మేళాకి. అండ్ ఇక్కడ మాకు అరౌండ్ 20 to 30 ఎక్స్క్లూజివ్ ఉమెన్ షోరూమ్ ఉంది యాక్చువల్లీ జూబ్లీ హిల్స్లో, వెంకటరమణ టాటా మోటార్స్కి. సో దానిలో రిక్రూట్మెంట్ భాగంగా ఇక్కడికి వచ్చామన్నమాట. సో అందరు క్యాండిడేట్స్ చాలా బాగున్నారు అండ్ రెస్పాన్స్ ఫ్రమ్ ది స్టూడెంట్స్ ఈజ్ వెరీ గుడ్ అండ్ ద కోఆర్డినేషన్ ఈజ్ ఆల్సో వెరీ నైస్. హియర్ వాలంటీర్స్ కావచ్చు, అందరూ మంచి కోఆర్డినేషన్ ఉంది అండ్ మాకు కూడా మంచి క్యాండిడేట్స్ దొరికారు ఇక్కడ నుంచి. థ్యాంక్స్ ఫర్ ది సపోర్ట్ ఫ్రమ్ ది డీట్ టీమ్. థ్యాంక్ యూ. మేము హైరింగ్ చేసేది వేర్ హౌస్ ఎగ్జిక్యూటివ్స్, డీమార్ట్స్, ఫుల్ యాజ్ ఎ క్యాషియర్ డీమార్ట్లో ఫుల్ టైం, పార్ట్ టైం, ప్లస్ బజాజ్ ఎలక్ట్రానిక్స్, బ్రాండ్ ప్రమోటర్స్, వివిధ రకాల జాబ్స్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాం. లైక్ డేటా ఎంట్రీ, ఫ్లిప్కార్ట్. ఈరోజు మాకు డీట్ వాళ్ళ ద్వారా మేము జాబ్ మీద పార్టిసిపేట్ జరగడం జరిగింది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ఎంప్లాయ్మెంట్ యువత కూడా మాకు మంచి సపోర్ట్ చేశారు. దాదాపు నాకు దగ్గర 150 మంది ఇంటర్వ్యూకి అటెండ్ అయినరు. అందులో 40 మంది సెలెక్ట్ అయినరు, మిగతా వాళ్ళు షార్ట్ లిస్ట్ అయ్యారు. ఒక 30 మందికి కూడా ఆఫర్ లెటర్ స్పాట్లో ఇవ్వడం జరిగింది. కొంతమందికి ఇచ్చేసినాం. వీళ్ళంతా రెడీగా ఉన్నారు ఆఫర్ లెటర్ తీసుకోనికి. మార్నింగ్ నుంచి అయితే చాలామంది వస్తున్నారు. మాకు రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళని కూడా సెలెక్షన్ చేసుకున్నాము, కానీ ఇంకా రిక్వైర్మెంట్స్ ఉంది, చూస్తున్నాం. టెలికాలింగ్, మెడికల్ రిప్రజెంటేటివ్ కూడా రిక్వైర్మెంట్ ఉంది, ఇంకా చూస్తున్నాము. మినిమం ఒక్కొక్క పోస్ట్లో 20 మెంబర్స్ వరకు అవసరం ఉంది. అలా చాలా ఇప్పటి వరకు ఆల్మోస్ట్ సగం సెలెక్షన్స్ అయిపోయాయి, ఇంకా సగం సెలెక్షన్స్ ఉంది. ఇప్పుడు ఇంకా ఉంటున్నారు, చాలామంది ఉన్నారు. ఇది మా 4th జాబ్ ఫేర్ అండ్ ఇప్పుడు వరకు మేము 20-30 రిజిస్ట్రేషన్స్ అయ్యాయి అండ్ వీ హ్యావ్ 10 to 15 పొజిషన్స్ క్లోజ్ చేయాలి. ఆల్మోస్ట్ వీఆర్ డన్ విత్ అవర్ క్లోజింగ్స్ ఆల్సో. వి హబ్ నుంచి ఇన్విటేషన్ వచ్చింది ఈ ఈవెంట్కి అటెండ్ అవ్వడానికి. 8,000 మందిగా పైగా స్టూడెంట్స్ని ఈరోజు తీసుకురావడం జరిగింది. ఈరోజు మేము 200కి పైగా ఇంటర్వ్యూ చేయడం అంటే మామూలుగా మాకు బయట చేయాలంటే మేము ఆఫీసెస్లో 2 వారాల నుంచి 3 వారాలు పడుతుంది మినిమం. సో ఇక్కడ వాళ్ళందరినీ, స్టూడెంట్స్ అందరినీ పూల్ చేయడం వల్ల మాకు ఒకే రోజులో మాకు ఉన్న వేకెన్సీస్ అన్నీ కూడా ఫిల్ఫిల్ చేయడం జరిగింది. దట్ టు స్పెషల్లీ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ని వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ, సపోర్ట్ చేస్తూ ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేయడం చాలా బాగా కోఆర్డినేట్ చేశారు వాళ్ళందరూ, టీం మొత్తం కూడా. అండ్ వాళ్ళ హాస్పిటాలిటీ, వాళ్ళ ఫెసిలిటీస్ అన్నీ కూడా రిక్రూటర్స్కి ఏం కన్సర్న్స్ ఉన్న వాళ్ళు టైం టు టైం వచ్చి మాట్లాడుతూ, సో స్టూడెంట్స్ని అదర్ని పూల్ చేయడం కూడా చాలా బాగా కోఆర్డినేట్ చేశారు ఎండ్ టు ఎండ్. సో వీ వుడ్ లైక్ టు థ్యాంక్ వి హబ్. థ్యాంక్ యూ. మాకు ఇక్కడ బీపీఓ కాల్ సెంటర్కి రిక్వైర్డ్ ఉన్నారు, మేల్స్ అండ్ ఫీమేల్స్. ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ 100 మెంబర్స్ మా దగ్గర ఎన్రోల్ అయినారు.
సో 35 మెంబర్స్కి మేము షార్ట్ లిస్ట్ చేశాము. వాళ్ళకు 2 to 3 డేస్లో మేము వాళ్ళకు సెకండ్ రౌండ్ కండక్ట్ చేస్తాం మరి. ప్రస్తుతం విద్యను అభ్యసిస్తున్న వారే కాకుండా ఇదివరకే ఉద్యోగాలు చేస్తూ మరింత మెరుగైన కొలువు కోసం ప్రయత్నిస్తున్న మహిళలు సైతం ఈ జాబ్ ఫెయిర్లో పాల్గొన్నారు. మాకు ఒక మంచి ఆపర్చునిటీలా ఉంది సార్. మాకు ఎక్కడి నుంచో వచ్చారు సార్ ఈ ఆపర్చునిటీ కోసం. నేను 4 అప్లై చేశాను సార్. క్యాబ్ జెమినీ ఒకటిను, ఇంకోటి జేపీ మురుగన్స్ వాళ్ళు లింక్ ప్రొవైడ్ చేస్తామన్నారు సార్. మాకు ముక్తాస్లో కూడా ఇప్పుడు ఈవెంట్ మేనేజర్ కింద ఇంటర్వ్యూ అయింది సార్. ఈ 4 నేను అప్లై చేశాను సార్. మళ్ళీ కాంటాక్ట్ చేస్తామని చెప్పారు సార్. ఇక్కడ ఐటీ కంపెనీస్ అండ్ నాన్ ఐటీ కంపెనీస్ కూడా వచ్చాయన్నమాట. నాకు చాలా నచ్చింది. ఇక్కడ వీహబ్ వాళ్ళు డ్రైవ్ కండక్ట్ చేశారు ఉమెన్స్కి. ఇక్కడ నేను 2 డ్రైవ్స్ అటెండ్ అయ్యాను. అందులో ఒక ఐకియా కంపెనీకి సెలెక్ట్ అయ్యాను. ఇక్కడ రిసీవింగ్ కూడా చాలా బాగుంది. సో మెనీ కంపెనీస్ ఆర్ కమ్ అండ్ సెలెక్ట్ ద స్టూడెంట్స్. ఆన్ ది స్పాట్లో ఆఫర్ లెటర్ కూడా ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో మరో గురుతర బాధ్యత నిర్వహించిన డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ డీట్ సంస్థ సైతం తెలంగాణ యువతీ యువకులను మన రాష్ట్రంతో పాటు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గల ఉద్యోగావకాశాలను చేరువ చేస్తుంది. జాబ్ ఫేర్ ఫర్ విమెన్ ని విజయవంతంగా నిర్వహించి మహిళలకు ఉద్యోగ భరోసా దిశగా తన వంతు కృషి చేస్తోంది. ఈరోజు సుమారుగా ఒక 8,000 మంది ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ చేయగా 3,000 మంది అమ్మాయిలు ఈరోజు మన జాబ్ ఫేర్కి అటెండ్ అయ్యారు. ఇది డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క నెలలో ఒక 2-3 జాబ్ ఫేర్లు చేస్తూనే ఉంటుంది. మేము కంప్లీట్గా ఒక కార్పొరేట్, ఒక స్టూడెంట్ కమ్యూనిటీకి ఒక అనుసంధించే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్. సో వెరీ రీసెంట్లీ ఈ డీట్ని కూడా మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అఫీషియల్గా రిక్రూట్మెంట్ ప్లాట్ఫామ్ కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో మీకు ముందుగానే చెప్పినట్టుగా డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ అనేది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇనిషియేటివ్. ఇది మేజర్గా జాబ్ సీకర్స్ని కార్పొరేట్స్ని కలిపే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఇప్పుడు దాకా 14,000 మంది స్టూడెంట్స్కి మేము ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. సో ప్రతి నెల కూడా 2 జాబ్ ఫేర్స్ ప్రతి ఒక్క జిల్లాలో మేము చేస్తూనే ఉంటాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే జాబ్ ఫేర్ వచ్చేసరికి ఆగస్ట్ 22వ తారీఖున అనీష్ డిగ్రీ కాలేజ్ కాపరాలో కూడా చేస్తాం. అంటే ఈరోజు మన వీహబ్ ప్రొవైడ్ చేసిన ప్లాట్ఫామ్ వల్ల అండ్ మా డీట్ ప్లాట్ఫామ్ వల్ల అంటే కొలాబరేషన్తోని ఒక జాబ్ ఫేర్ అనేది జరిగింది. మార్నింగ్ అంటే మేము ఇది రిజిస్ట్రేషన్స్ అనేది మేము ఒక 2-3 మంత్స్ నుంచి చేపిస్తున్నాము. ఎస్టర్డే వరకు మాకు 8,000+ జాబ్ సీకర్స్ అనేది వాళ్ళు ప్లాట్ఫామ్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. 8,000 మందిలో మినిమం 3,000+ మెంబర్స్ అయితే ఇక్కడ జాబ్ ఫేర్ అయితే వచ్చారు డిస్ట్రిక్ట్ లెవెల్లో అండ్ రూరల్ లెవెల్లో. అండ్ ఇది ఇంకా ఫర్దర్గా బాగా జరగాలని, ఇంకా ఇలాంటి ఎన్నెన్నో జాబ్ ఫేర్ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. జాబ్ ఫేర్ ఫర్ విమెన్ విజయవంతమైన నిర్వహణలో అభ్యర్థులకు సరైన సమాచారం చేరవేయడంలో వాలంటీర్లు సైతం అద్భుతమైన పాత్రను పోషించారు. స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. We are student ambassadors for VHub for our college, and we often volunteer for such events. Like we volunteered for an internship drive recently, and we also volunteered for the placement drive that is going on today. We had received around 8,000 registrations, and 5,000 to 6,000 people have shown up for the job fair that is going on today. It was very empowering to see all the women. And we have also arranged for all the facilities for them to ensure that everything goes on smoothly, and we are very happy to see the enthusiastic response from their end. మేము మార్నింగ్ 9 వరకు ఇక్కడికి రీచ్ అయిపోయాము వాలంటీర్గా చేయడానికి. ఇక్కడ మ్యాక్సిమం 100 పీపుల్ వాలంటీర్స్ ఉన్నారు. ఇక్కడ 24 to 30 కంపెనీస్ వచ్చాయి ఇక్కడికి. అండ్ ఇంటర్వ్యూ ఇవ్వడానికి మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా వస్తూనే ఉన్నారు. చాలా మంచి ఆపర్చునిటీ ఉమెన్స్కి, అంటే వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండడానికైనా. సో గ్రాడ్యుయేషన్, ఎస్ఎస్సి, ఇంటర్ ఏదైనా ఏం కాదు. సో వాళ్ళకి ఈజీగా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. వాళ్ళకి అన్ని టైప్స్ ఆఫ్ జాబ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ. అంటే ఇంటర్ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు ఏ గ్రాడ్యుయేషన్ అయినా పర్లేదు, బట్ అన్ని టైప్స్ ఆఫ్ జాబ్స్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తెలంగాణ మహిళలను అన్నింట్లో అగ్రగామిగా నిలిపే విధంగా విమెన్స్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ హబ్ తన కృషిని నిర్వహిస్తుంది. ముఖ్యంగా మహిళల స్టార్టప్లను ప్రోత్సహిస్తూ
వారికి కావలసిన అన్ని రకాల అవసరాలను తీర్చే విధంగా వీహబ్ తన కార్యాచరణను రూపొందించుకుంది. ఓవైపు విమెన్స్ ఎంటర్‌ప్రెన్యూర్లను తయారు చేస్తూనే తన బాధ్యతలు మరింత విస్తృతం చేసుకునేలా మహిళలకు ఉద్యోగ అవకాశాల కల్పనలోనూ పనిచేస్తోంది. గతంలో సైతం జాబ్ ఫేర్ ఫర్ విమెన్ లాంటి కార్యక్రమాల్ని నిర్వహించింది. 2024 ఆగస్టులో నిర్వహించిన జాబ్ మేళాలో వచ్చిన మహిళలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పగడ్బందీగా ఏర్పాట్లు చేసింది. ఇన్ఫర్మేషన్ డెస్కులు, ఎన్రోల్మెంట్ డెస్కులు, ఇతర అవసరాలను సమగ్రంగా సమకూర్చింది. Today we are at Dr. B.R. Ambedkar Open University for a job fair exclusively for women arranged by VHub in collaboration with DEET. Job fair was also proposed by Special Chief Secretary Shri Jayesh Ranjan. We are very elated that we have had more than 3,500 women walk in, from freshers to experienced professionals to people returning to work. So this has been a great success, I should admit. We had registrations from over 75 companies. So we hope to do this more often and really help in contributing in the DEI and also in helping women to get their place in the society and in the workforce, because we as we believe at VHub, without economic enablement there is no social empowerment that can happen. VHub అనేది మన స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రత్యేకంగా మహిళల కోసం, ఆంటర్‌ప్రెన్యూర్స్ కోసం ఒక నోడల్ ఏజెన్సీ కింద స్టార్ట్ చేసింది. సో ఇది ఎందుకు ఎస్టాబ్లిష్ చేసాము అంటే విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్కి సపోర్ట్ సిస్టమ్ కింద ఉందామని. ఇప్పుడు మహిళలు మన హైదరాబాద్లోనే కాకుండా డిస్ట్రిక్ట్ లెవెల్లో, మండల్ లెవెల్లో ఏదైనా ఆలోచనతో ముందుకు వెళ్ళాలి అనుకున్నారు అంటే బిజినెస్ వెంచర్తో కానీ, ఐడియా ఆల్రెడీ చేస్తున్నది కానీ, అట్ ఎనీ టైం వాళ్ళు మమ్మల్ని సపోర్ట్ కోసం అప్రోచ్ అవ్వచ్చు. వాళ్ళ బిజినెస్ ఐడియా గురించి కానీ, ఫండింగ్ గురించి కానీ, లేకపోతే మార్కెట్ యాక్సెస్ గురించి, మార్కెట్లోకి మన ప్రోడక్ట్స్ ఎలా తెయ్యాలి, అట్లాంటి వాటి గురించి మనం హెల్ప్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రత్యేకంగా దీని గురించి మనం ప్రోగ్రామ్స్ లాంచ్ చేస్తున్నాం. కొన్ని ప్రోగ్రామ్స్ ఇప్పటి వరకు కొనసాగాయి, దానికి చాలా సక్సెస్ వచ్చింది. ఇప్పుడు మనం కూడా ఇవాల్వ్ కావాలి, ఇంకా ఎక్కువ ప్రమోట్ చేయాలి విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్, హైదరాబాదే కాకుండా రూరల్ లెవెల్లో కూడా ప్రమోట్ చేయాలని చెప్పి రకరకాల కొత్త ప్రోగ్రామ్స్ మనము ఇప్పుడు లాంచ్ చేయడం జరుగుతుంది. మీరు మా వెబ్సైట్ పైన వీహబ్ ఫోన్ నంబర్ ఉంటుంది, ఈమెయిల్ ఉంటుంది. రెండిట్లో ఏదైనా కాంటాక్ట్ చేయొచ్చు. విత్ ఇన్ 24 hours మీకు రెస్పాన్స్ వస్తుంది. తెలంగాణ ప్రభుత్వం, టీశాట్, టీహబ్, వీహబ్, డీట్ వంటి సంస్థలు ఎప్పటికప్పుడు అందిస్తున్న సమాచారాన్ని సద్వినియోగం చేసుకుని తెలంగాణ యువత మరింత ముందుకు వెళ్ళాలి. It improves entire family. So that's why Ambedkar said, if you educate a man, you will educate an individual. If you educate a woman, then entire family and in fact entire generation. So no more gender barriers, no more genderization of work. What we do should go. There's a long way to go, but long way we have come. Somewhere in between we are here. Let's work towards that the next goal which you are seeing, so that our future generation. ఆ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడానికి మనము వెన్యూ ప్రొవైడ్ చేసాము అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో. చాలా హ్యాపీగా ఉంది. 8,000 మంది జాబ్ సీకర్స్ రిజిస్ట్రేషన్ చేస్తే విమెన్ ఎక్స్క్లూజివ్గా, గ్రాడ్యుయేట్స్ దగ్గర నుంచి అంటే టాప్ మోస్ట్ కంపెనీస్ నుంచి, టాప్ జాబ్స్ నుంచి, ఇంజనీరింగ్ నుంచి, మళ్ళీ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ వరకు కూడా జాబ్స్, రకరకాల జాబ్స్ వీళ్ళు ఆఫర్ చేయడం జరిగింది. కంపెనీస్ కూడా వచ్చినాయి. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టూడెంట్స్కి కూడా మేము ఎక్స్టెండ్ చేసాము, మా వెబ్సైట్లో ప్రచారం చేసాము. మీరు జాబ్ నీడ్ ఉన్న వాళ్ళందరూ వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఇంటర్వ్యూకి రండి అని. వాళ్ళు రావడం కూడా జరిగింది. సో చాలా సంతోషంగా ఉంది. ఏంటంటే ఇప్పుడు రెడీగా, అంటే మార్నింగ్ ఇంటర్వ్యూ అయింది, సాయంత్రం కల్లా వాళ్ళు అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకొని చాలా హ్యాపీ ఫేసెస్ చూస్తున్నాము. ఇదే ఒక మూమెంట్ లాగా, క్యాంపెయిన్ లాగా వీహబ్ అండ్ డీట్ సంయుక్తంగా నిర్వహిస్తే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సహకారం కూడా ఉంటుంది. మేము కూడా దీంట్లో భాగస్వామ్యమైనందుకు చాలా సంతోషంగా ఉంది. జాబ్ ఫేర్ ఫర్ ఉమెన్ కార్యక్రమంలో ఉద్యోగాలు సాధించి తమ జీవితాల్ని మరింత సంతోషవంతం చేసుకున్న వారందరికీ ప్రత్యేక అభినందనలు.
Thank you.